విశాఖ పార్లమెంటు పరిధిలో వైసీపీదేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అంటున్నారు. తాను లేఖలేని తేల్చి చెప్తున్నారు. ఓటమి భయంతోనే కూటమి తన కుటుంబంపై అడ్డగోలుగా మాట్లాడుతుందన్నారు. ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుందన్న బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. వారి మాటలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలా ఉందండి ఎన్నికల ప్రచారానికి సంబంధించి? ఎక్కడికి వెళ్ళినా ప్రజల విశేష స్పందన. వాళ్ళ తాలూకా ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరి తాలూకా సంక్షేమ అభివృద్ధి ఈరోజు నేరుగా ప్రభుత్వమే ప్రజల ముందుకెళ్లి ఈరోజు అందిస్తున్న అనేక కార్యక్రమాలు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, మా కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలి, మా పిల్లల చదువులు బాగుండాలి, మా ఆరోగ్యాలు బాగుండాలి, మేము ఆర్థికంగా పైకి రావాలి, మాకన్నీ అందిస్తున్న మళ్ళీ జగనన్నే కావాలని చెప్తాని ఈరోజు వారి తాలూకా స్పందన కనిపిస్తుంది. అంటే అలాగే విపక్షాలు అంటున్న మాట ఏంటంటే మీరు స్థానికేతరులు, ఇక్కడ స్థానికులు కాదు, వేరే దగ్గర నుంచి రావడం జరిగింది, సో అలాంటి వాళ్ళకి పట్టం కట్టడం. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్పందన? అసలు ఈ విజయనగరం జిల్లా ఏర్పడమే 79లో ఏర్పడింది. అంతవరకు ఇదంతా కూడాను విశాఖపట్నంలోనే ఉన్నదే. విజయనగరం ఇట్ సెల్ఫ్, విశాఖపట్నం మెజారిటీ విశాఖపట్నం ఏరియా, అలాగే అటు శ్రీకాకుళం కొంత. అలాంటిది ఆ రోజు నేను పుట్టిన టైంలో కానీ, నేను పెరిగింది కానీ, నా చదువు కానీ, నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చేయటం కానీ, మొత్తం అంతా నా బాల్యం అంతా ఇక్కడే. నేనే కాదు, నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టడం, ఇక్కడే చదువుకోవడం కూడా జరిగింది. మా కన్నవారు ఊరు నాకు ఇక్కడ, నాన్నగారు అమ్మగారు ఉన్నది. నేను వెస్ట్ కాన్స్టిట్యున్సీలోనే నేను శ్రీహరిపురంలోని పెరిగింది, అంతను ఇక్కడే చదువుకున్నాను. ఈ డాబాగడన్ స్కూల్స్లోనే చదువుకున్నాను. మరి అలాంటిది ఇక్కడ నేను మెట్టినట్టుకి సత్యనారాయణ గారిని చేసుకున్న తర్వాత, సత్యబాబు గారిని చేసుకున్న తర్వాత విజయనగరం వెళ్ళాను. సో అప్పుడు విజయనగరం చేసిన విశాఖపట్నం ఎంపీగా, నేను బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం ఎంపీ. ఇక్కడ ఇష్యూస్ తెలుసు, ఇక్కడ మీటింగ్లకు వచ్చి ఇక్కడ తెలుసుకుని వాటి ద్వారా ఈరోజు అనేకమైనవి ఈరోజు ఖచ్చితంగా 100% కూడా ఈ ప్రాంతానికి కావాల్సినవి, ఈ ప్రాంతం ఉండే సమస్యల్ని పార్లమెంట్లో గలమెత్తి దానికి సంబంధించిన వాటి కూడా అనేకమైనవి ఇక్కడ సాల్వ్ చేసే దిశగా తీసుకుని వెళ్ళగలిగాను కూడా. ఈరోజు మరి ఇది నాకు పుట్టినీళ్ళు, నేను ఇక్కడ ఆడపడిచిన అక్కడ కోడల్ని. మరి ఖచ్చితంగా ఈరోజు 2 చోట్లకి పోటీ చేయడానికి అవకాశం నాకు కలిగించారు. ఎస్కోట నాకు మెట్టినింట్లోది, పుట్టినీళ్ళు విశాఖపట్నం, రెండింటికి కూడా నేను ఈరోజు చేసుకునే అవకాశాన్ని నాకు ఈరోజు అరుదైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం. మరి తప్పనిసరిగా నేను స్థానికురాలు కాకపోతే ఎక్కడి నుంచో చదువుకుని, ఎక్కడి నుంచో వచ్చి సెటిలర్స్గా వచ్చి ఈరోజు వాళ్ళ స్థానికులంటే లోకల్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని స్థానికులే, వాళ్ళు స్థానికులు అనేది ప్రజలే గమనిస్తారు, గుర్తిస్తారు. అలాగే ఏదైతే మీ వైసీపీ ప్రభుత్వం ఏదో సంక్షేమం గురించి చెప్తున్నారు, సంక్షేమ పథకాలు ఏదైతే 2,70,000 కోట్ల పైన సంక్షేమం చేశారు, కానీ అప్పులు చేసి వచ్చి అభివృద్ధి లేకుండా సంక్షేమం చెప్తే అలా ఒప్పుకుని దీనిపైన చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో 19 నుంచి చేసిన 2014 నుంచి 19 చేసిన సమయంలో 22% ప్రతి సంవత్సరం అప్పులు తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? జన్మభూమి కమిటీలకు ఇచ్చారు, వారు అన్నాయిలకు ఇచ్చారు. ఆ కమిటీల ద్వారా దాచుకోవడం, దోచుకోవడం, దానికి ఏమైనా సంబంధించిన ఎవరైనా లబ్ధిదారులు, ఓ పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఇంకేదైనా ఇవ్వాలన్నా, ఎవరో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కదా. ఆ రోజు ఒక ఇల్లు కావాలంటే వాటికి లంచం ఇస్తే కానీ ఇల్లు వచ్చేది కాదు. మధ్యలో వాళ్ళు పెన్షన్లో కూడా డబ్బులు మింగేసే రకంగా ఉండేవారు. ఈ రోజు అటువంటి పరిస్థితి. అది మేనిఫెస్టోలో పెట్టింది కూడా ఒకటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆ రోజు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో, ఏదైతే ఈ రాష్ట్రానికి వారు నవరత్నాలు అందించాలని ప్రతి కుటుంబానికి వారు అందిస్తున్నారో, ఈరోజు విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి, అలాగే మహిళా సాధికార దిశగా, ఇవాళ ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లడం, ఇట్లాంటివన్నిటితో పాటు డెవలప్మెంట్ కూడా తాగునీరు, సాగునీరు అన్నిటి మీద దృష్టిలో పెట్టి ఈరోజు తీసుకెళ్లిన దాంట్లో కేవలం 12% ఈరోజు తీసుకొచ్చారు. ఆయన 22% తీసుకొచ్చి అనునాయులకి, కార్యకర్తలకి పంచితే ఈరోజు నేరుగా ప్రతి ఒక్కటి ప్రజలకి, ఎవరైతే ఇవాళ లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారు అకౌంట్లోకి వెళ్ళేటట్టుగా, ఈరోజు అమ్మఒడిలో పిల్లలు చదువుతున్నారంటే ఆ తల్లి ఒడికి, ఆ తల్లి అకౌంట్కి వెళ్తుంది. ఈరోజు ఎవరైనా విద్యా దీవెన, వసతి దీవెన అంటే ఆ తల్లి అకౌంట్కి వెళ్తుంది. ఈరోజు ఇల్లు ఇచ్చారంటే నేరుగా మహిళల పేరిటే ఇస్తున్నారు. ఈవేళ 0 వడ్డీకి రుణాలు ఇస్తున్నారంటే నేరుగా ఆ తల్లి అకౌంట్కి వెళ్తుంది. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా నేరుగా బెనిఫిషరీకి వెళ్తుంది. ఇవాళ రైతు భరోసా వేశారంటే ఎవరున్నారా ఆ రైతన్నకి వెళ్తుంది. ఈరోజు చేయూతి కింద ఇచ్చారా, లేకపోతే ఆసరా కింద ఇచ్చారంటే వాటికి సంబంధించిన పెన్షన్ ఇచ్చారంటే పెన్షన్ లబ్ధిదారులకు వెళ్తుంది. ఈరోజు ఎవరికైతే వీళ్ళు 15,000 చెప్పిన ప్రతి సంవత్సరం ఇచ్చేది
అభివృద్ధి ఏది ఇచ్చారో వారి అకౌంట్కి 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, ఇవాళ వెనుకబడిన వారు అవనియండి, ఆర్థికంగా వెనుకబడి వారు అవనియండి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఈరోజు తీసుకున్నది కేవలం 12%. నేను కాదు అంటున్నది ఆ మాట. ఈరోజు నిర్మలా సీతారామన్ గారే ఏదైతే చెప్పారో దాన్ని ఈరోజు బడ్జెట్ మీటింగ్లోనే ప్రత్యేకించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకోవాల్సిన వాటి నిబంధనకు లోబడి ఇంకా తక్కువగా తీసుకున్నారు అనే దాన్ని ఈరోజు సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారే వెల్లడించారు. అటువంటి దాన్ని తీసుకొని వీళ్ళు ప్రజలకు నేరుగా ఇచ్చి ప్రజల తాలూకా బాగోగుల్ని వారి తాలూకా సంక్షేమాన్ని తీసుకెళ్లి ఈరోజు అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు వాళ్ళు విమర్శించడానికి కూడా కనీసం కాలి గోటికి కూడా చెల్లరు ప్రతిపక్షం వాళ్ళు. అలాగే మీరు విశాఖపట్నంకి సంబంధించి మీరు ఏ సమస్యలు గుర్తించారు, దానికి మీరు ఇస్తున్న హామీ? ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఈరోజు అన్ని విధాలుగా భౌగోళికంగా ఉన్న ప్రాంతం అయినప్పటికీ ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న ప్రాంతం. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందదు. ఇటువంటి దిశలో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విషన్ విశాఖ అనే డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. 1,00,000 కోట్లతో ఈవేళ కేంద్రం, రాష్ట్రం, ప్రజలు సంయుక్తంగా ఈరోజు ఇక్కడ కావాల్సిన అన్ని ఏవైతే మౌలిక వసతులను ఏర్పాటు చేయడం, ఒక కనెక్టివిటీ ఇక్కడ ఇవ్వడం. అటు మనకు సముద్ర తీరం ఉంది, ఈరోజు సీ వేసు, రోడ్డు వేసు, రైల్వేసు, ఎయిర్వేసు 4తో ఈవేళ కనెక్టివిటీ, రహదారులు, వాటిని నిర్మించడం, ఫ్లైఓవర్లు 12 ఫ్లైఓవర్లు, దానికి 14 నేషనల్ హైవే కనెక్టివిటీ అయిన రోడ్లు, 6 లైన్ రోడ్డు, పోర్ట్ నుంచి వయా భీమ్లీ భోగాపురం వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే శరవేగంగా రెడీ అవుతూ ఉంది. గంభీర్లోని ఐటీ టవర్ ఇప్పటికే దానికి సంబంధించి 2,200 కోట్లతో పెట్టడం జరిగింది. ఐఐఎం లాంటి వస్తువు దానికి 450 కోట్లతో గంభీర్లోని ఐఐఎం అటువంటి దాన్ని ఉన్నత విద్యను కూడా ఈరోజు ఇచ్చి అట్లాంటి దాన్ని కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్లో తీసుకెళ్లి దిశగా వెళ్తుంది. 17 మెడికల్ కాలేజీలో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు వచ్చి అటు విజయనగరం అవనియండి, ఇటు అరకులో, పాడేరులో అవనియండి మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి. మెడికల్ హబ్గా కూడా ఇక్కడ తీర్చిదిద్ది అవసరమైనదంతా హెల్త్ సిటీలోనే ఇచ్చింది. అంతేకాకుండా ఇప్పటికే ఐటీ సెజ్లో దాంట్లో ఇన్ఫోసిస్ కానీ, ర్యాన్స్టాడ్ కానీ, WNS కానీ ఇవన్నీతో పాటు ఇంకా రెండవ దాంట్లో కూడా ఎక్స్ట్రీ గ్లోబల్ కానీ, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ రావడంతో పాటు అస్తాపూర్లో సెయింట్ గ్లోబిన్ అట్లాంటి గ్లాస్ ఇండస్ట్రీ, అట్లాగే లారెస్ ఫార్మా కంపెనీ, అలాగే ఏటీజే టైర్స్ ఇట్లాంటివన్నీ ఉపాధి అవకాశాలతో రహేజా గ్రూప్తో ఈరోజు ఇనార్బిట్ మాల్ అనేది ఏషియాలోనే అతి పెద్దది. అటువంటి మాల్ కూడా ఈరోజు శరవేగంతో రెడీ అవుతుంది. దానికి అవసరమైనవన్నీ కూడా ఈరోజు కోట్లాది రూపాయలు తవ్వడంతో పాటు 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్థానికంగా ఉండే వాళ్ళకి 75% ఉద్యోగ అవకాశాలు కూడా మా మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఇచ్చారు. అటువంటి దానితో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పోర్టులు వస్తున్నాయి. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు పక్కనిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మరి ఏదైతే వీటితో పాటు కనెక్టివిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు దానికి అవసరమైన మెట్రో ట్రైన్ లాంటిది కూడా ఈరోజు ఏర్పాటు చేసి ఇస్తున్నారు. 6 లైన్ రోడ్స్ కూడా వేస్తున్నారు. దానికి వయా భీమ్లీ భోగాపురం వరకు 6 లైన్ రోడ్స్ కూడా వేస్తున్నారు. ఇవన్నీ చేయడంతో పాటు ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావడానికి దానికి అనువైనది ఈరోజు స్టేడియంస్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఈరోజు వరల్డ్ క్లాస్ మరి ఏదైతే ఉందో స్టేడియంని, అలాగే ఇక్కడున్న బీచ్ల్ని ఈ టూరిజంలోని వీళ్ళు డెవలప్ చేయడానికి మనకున్న ఒక 13 బీచ్లని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక బీచే రామకృష్ణ బీచ్, 13 బీచ్లు చేయడంతో పాటు ఇంక ప్రత్యేకించి ఏదైతే ఇక్కడున్న చెరువులు లాంటివి, ట్యాంక్స్ లాంటివి ఉన్నాయో వాటన్నిటిని డెవలప్ చేసి ప్లాంటేషన్ ప్రోగ్రాంతో ఈరోజు మరి గ్రీనరీని కూడా ఇచ్చి క్లీన్ విశాఖ, గ్రీన్ విశాఖ దాన్ని ఈరోజు తీసుకొచ్చి పెట్టడంతో పాటు ఆహ్లాదకరంగా ఇక్కడ పార్కులు 100 పార్కులు డెవలప్ చేయడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో ఈరోజు 1000 కోట్లు చేయడంతో పాటు ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టారో ఆ వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? అదే వాళ్ళకి జ్ఞానోదయం అయ్యేటప్పటికి, ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు,
ఈరోజు వాలంటరీ వ్యవస్థ ముఖ్యమంత్రి గారు పెట్టిన వ్యవస్థ వలన కరోనా లాంటి కష్టకాలంలో కూడా తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావలసిన నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇవాళ వాలంటరీ ద్వారా ఈరోజు అందించి ప్రతి 50 గడపలకి ఒక వాలంటరీ ద్వారా ఈరోజు వెళ్ళి భారతదేశంలోనే ఈరోజు చాలా మంది ఆరోగ్యాలు కాపాడగలిగారు, వారికి అవసరమైన అందించారనే ఒక మంచి పేరు తీసుకొచ్చిన వారికి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి చాలా అది బ్రాడ్ మైండ్ ఉండాలి. ఈరోజు ఏం చేశారంటే ప్రతిపక్షంలో అంత అనుభవం గల వాళ్ళు, అలాగే ఒక ఎన్జిఓతో ద్వారా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి వాలంటరీని ఈరోజు ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని ఒక తప్పుడు సంకేతాన్ని పంపించారు. ఈరోజు ఏదైతే అవ్వాతాతలకి పెన్షన్ వారికి ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు, ఇవాళ సచివాలయాల నుంచి అక్కడ ఆమ్లెట్ల వరకు పెడితే ఒక్కొక్కటి 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. ఈవేళ వికలాంగుల్ని ఆ తల్లిదండ్రులు తీసుకొని మోసుకొని వెళ్ళగలరా అక్కడికి? లేదంటే ఆ అవ్వాతాతల్ని వీళ్ళు తీసుకొని అక్కడికి వెళ్ళగలరా? ఈవేళ బ్యాంకు ఖాతాలో 46 లక్షలు పెన్షన్లు ఇస్తే 50 లక్షల పైగా బ్యాంక్ ఖాతాలోని ఈరోజు వేశారు. అయినప్పటికీ బ్యాంక్ ఖాతాలో చాలా మందికి ఈవేళ అక్షరాస్యత లేని వారు, చాలా వృద్ధులు ఉంటారు, ఎవరితో డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఒంట్లో బాగోలేని వాళ్ళు ఉంటారు, బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకొకరిని ఆధారం చేసుకున్నట్టు ఎంతో కొంత మళ్ళీ ఈ కమిషన్ బిజినెస్లు అడుగుతారు. ఎంతో కొంత సాయం చేయకపోతే కానీ 100 రూపాయలు ఇస్తే కానీ తెచ్చే పరిస్థితులు కనబడవు. అటువంటి దానికి మళ్ళీ తప్పుడు సంకేతానికి ఈరోజు తావిచ్చిన అటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా వాలంటరీ వ్యవస్థను పెడతాం. ఇప్పుడు కనువిపోయింది వాళ్ళకి పాపం. ఇంత దీంతో ఉన్నవాళ్ళు అమ్మ బాబాయ్ తప్పు చేస్తాం మేము అని చెప్పి మళ్ళీ మీకు ఇచ్చేస్తాము, మీకు మళ్ళీ పెంచేస్తామంటే ఇవాళ వినే రకంలో ఎవ్వరు మా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ లేరు. వారి తాలూకు అప్పుడు ఇచ్చి ఇంటికి ఒక ఉద్యోగం, మీ బంగారాలు మీకు అంతే తాకట్టు విడిపించేస్తాం, మా రుణమాఫీ అని చెప్పేసి అంటాం, నిరుద్యోగ భృతి అంటాం, ఆడపిల్ల పుడితే 25,000 వేసేస్తామంటాం, రైతు రుణమాఫీ అంటాం, ఉచిత విద్యుత్ అంటాం, ఇన్ని పెట్టారు. లాస్ట్ టైం 666లో ఒకటైనా చేయలేదు. ఈ రోజు మళ్ళా మీకు అన్ని ఫ్రీ ఇస్తాం అంటే నమ్మే రకం ఇవ్వలేరు. ఈరోజు అన్ని విద్యతో పాటు వారికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలు ఇవాళ 4 నేడు స్కూల్స్ చూడండి, మా రైతు భరోసా కేంద్రాలు చూడండి, వెల్నెస్ సెంటర్లు చూడండి, ఇవాళ 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఈవేళ గ్రామాలలోని ఉన్న ప్రాంతంలోనే ఈవేళ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం చూడండి. ఈరోజు అటువంటిది కావాలి, ఇంకా రాను భవిష్యత్తు కావాలి, చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని పరిపాలన రాజధాని రావాలి. విజన్ విశాఖలోని ఏవైతే 1,00,000 కోట్లతో అభివృద్ధి పథకాలు పెట్టారో చేయాల్సింది ప్రజలతోని, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు చేసే ఇప్పుడు నుంచి 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలోనే ఇంత మార్పు చేసి తీసుకొచ్చారు. ఈ మరొకసారి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా వెలుగు నింపే కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అటువంటి దిశగానే ఈరోజు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఝాన్సీ గారు, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు.